అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఇండివిజువల్. అందువల్ల రోజుకు కనీసం ఒక అరగంట నుంచి 45 నిమిషాల సమయాన్ని మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఉపయోగించండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ట్రైన్ యువర్ మైండ్ అంటాం. మైండ్, మనసు చాలా చపలంగా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది మనసు. ఈ మనసుని కంట్రోల్ చేసి మనం రాగలగాలి. ఈ మనసు మన కంట్రోల్లో లేకపోతే అనేక శక్తులు దీన్ని లాగేస్తుంటాయి అన్నమాట. చాలామంది వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా రాదే చూసుకోవడంలో చాలా టైం వేస్ట్ చేసేస్తుంది, ఎందుకంటే మనసు మన కంట్రోల్లో లేదు. 3వది వచ్చేసి ట్రైన్ యువర్ వర్డ్. మన మాటలకు మనము ప్రశిక్షణ ఇవ్వాలి. నేను మొన్న కొంతమంది హెచ్ఆర్ మేనేజర్స్ని కలిశాను, చాలా కంపెనీస్ వాళ్ళని, ఒక 20 మందిని. వాళ్ళని అడిగాను, మీరు అనేక కాలేజెస్కు వెళుతుంటారు కదా ఈ సెలెక్షన్ కోసం, అక్కడ ప్రాబ్లం ఏంటి అని చెబితే వాళ్ళు మెయిన్గా ఏమంటారంటే విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటారు. వాళ్ళు సరిగా మాట్లాడలేరు, వాళ్ళ ఆలోచనలను సరిగా ప్రజెంట్ చేయలేరు, దానివల్ల మేము వీఆర్ నాట్ సెలెక్టింగ్ దెమ్ అంటారు. కాబట్టి విద్యార్థులు నేర్చుకోవాల్సిన 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైన్ యువర్ వర్డ్. మనం ఎలా ప్రశిక్షణ ఇవ్వగలము అంటే దానికి సింపుల్ సొల్యూషన్ వేస్తే స్టార్ట్ రీడింగ్ బుక్స్. మంచి మంచి పుస్తకాలు చదవండి. ఈ మధ్య అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుందంటే మార్కెట్లో టెక్స్ట్ పుస్తకాలు కూడా మనం చదవడం మానేసాం. ఈ మధ్య ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ మెటీరియల్. ఏదైనా మీకు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని మనం అడుగుతాం. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, క్వశ్చన్ పేపర్ ఏమన్నా దొరుకుతుందా, ఇవి మనం ఆలోచిస్తాం. కానీ మనం టెక్స్ట్ బుక్లు చదువుదాం, ఇతర పుస్తకాలు చదువుదాం అన్నది చాలా. ఒకతను మొన్న ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇంటి మీద బ్రహ్మాండమైన ఒక ఫిష్ షేప్లో ఒక వాటర్ ట్యాంక్ డెవలప్ చేశాడు. దానికి బ్రహ్మాండమైన ట్యూబ్స్ అన్నీ పెట్టాడు. ఆ తర్వాత ఏమైందంటే ఫైనల్గా అక్కడికి నీళ్లు రాలేదు. కాబట్టి ఆ ట్యాంక్లో మీరు ట్యాప్స్ తిప్పినా కూడా ఏమీ రాదు, ఓన్లీ ఎయిర్ ఈజ్ కమింగ్ అవుట్. అదేవిధంగా మనలో గనక, మన ట్యాంక్లో గనక సబ్జెక్ట్ లేకుంటే మన వాటర్ ఫ్లో కూడా ఏమీ రాదనమాట ఆ బిల్డింగ్ రాగా. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్లో, మీకు బ్రహ్మాండమైన ఫ్లో కావాలంటే మాట్లాడడానికి మనలో కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోగలరంటే మీరు పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. దీనివల్ల ఈ సెల్ఫ్ క్రియేటెడ్ స్ట్రెస్ కానీ టైం మేనేజ్మెంట్ వల్ల మన ఏరియా పెంచుకోవడం వల్ల ఈ విధంగా మన వ్యాప్తి పెరిగి మనలో స్ట్రెస్ తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఈ అనేక విషయాలను గనక మనం ఫాలో చేసుకుంటూ రాగలిగితే మనకు అవుతుంది. ఇప్పుడు విద్యార్థులు అడుగుతారు, ఈ విధంగా మనం తయారవ్వాలంటే మనం ఏం చేయాలి సార్ అంటారు. మేము ఏం చేయాలి రేపటి నుంచి చెప్పండి అంటారు. దానికి చేయాల్సిన ప్రక్రియలు 4 ఉన్నాయి. ఈ 4 ప్రక్రియలు గనక మీరు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. దానిలో ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ ఫిజికల్ ట్రైనింగ్. బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఇండివిజువల్. అందువల్ల రోజుకు కనీసం ఒక అరగంట నుంచి 45 నిమిషాల సమయాన్ని మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఉపయోగించండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ట్రైన్ యువర్ మైండ్ అంటాం. మైండ్, మనసు చాలా చపలంగా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది మనసు. ఈ మనసుని కంట్రోల్ చేసి మనం రాగలగాలి. ఈ మనసు మన కంట్రోల్లో లేకపోతే అనేక శక్తులు దీన్ని లాగేస్తుంటాయి అన్నమాట. చాలామంది వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా రాదే చూసుకోవడంలో చాలా టైం వేస్ట్ చేసేస్తుంది, ఎందుకంటే మనసు మన కంట్రోల్లో లేదు. ఫేస్బుక్లో వెళ్ళిపోవాల్సి అనిపిస్తుంది. లేకుంటే ఈ మధ్య ఏదో వచ్చింది టిక్ టాక్ అని, ఇంకోటి వచ్చింది ఏదో టిక్ టాక్. అదెవరో చాలామంది ఈ మధ్య అది వాడుతున్నారంట. అంటే ఎవరో పాడుతుంటారు, మన లిప్ మూమెంట్ అలా చేస్తే అందులో వస్తుందట. దీని మీద చాలా సమయం మనం వేస్ట్ చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఎందుకంటే మైండ్ మన కంట్రోల్లో లేదు. ఇంకోటి వచ్చేసి పబ్జీ అంటే ఏదో, అదేంటో మొన్న ఎవరో చెప్పారు నాకు. అంటే అదేదో విమానాలు వేసి మనం ఫైట్ చేస్తామట దాంట్లో. నేను చూడలేదు ఇంతవరకు, కానీ ఎవరో చెప్పారు. దీనిలో చాలామంది సమయాన్ని దాని మీద వేస్ట్ చేసేస్తున్నారట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన మైండ్ మన కంట్రోల్లో లేకపోవడం. కాబట్టి మైండ్ని కంట్రోల్లో ఏ విధంగా తీసుకురావాలి అని మీరంతా ఆలోచించుకుంటే, మన రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మైండ్ కంట్రోల్ కోసం భారతదేశానికి వస్తున్నారు, భారతదేశంలో ఉన్న గురువులను ఫాలో అవుతున్నారు వాళ్ళు. దానికి ముఖ్య కారణం ఏంటంటే యోగా అండ్ ప్రాణాయామ. యోగా అండ్ ప్రాణాయామ ఎవరైతే చేస్తారో వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి. కాబట్టి మొదటిది ఫిజికల్ ఫిట్నెస్.
అరగంట నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి. ఎనీ వన్ ఫిజికల్ యాక్టివిటీ యూ ఆల్వేస్ హ్యావ్ దట్ విల్ మేక్ యూ ఎ ఫిట్ బాడీ. సెకండ్ వన్ ఈజ్ కంట్రోల్ యువర్ మైండ్ త్రూ యోగా అండ్ ప్రాణాయామ. మూడవది వచ్చేసి ట్రైన్ యువర్ వర్డ్. మన మాటలకు మనము ప్రశిక్షణ ఇవ్వాలి. నేను మొన్న కొంతమంది హెచ్ఆర్ మేనేజర్స్ని కలిశాను, చాలా కంపెనీస్ వాళ్ళని, ఒక 20 మందిని. వాళ్ళని అడిగాను, మీరు అనేక కాలేజెస్కు వెళుతుంటారు కదా ఈ సెలెక్షన్ కోసం, అక్కడ ప్రాబ్లం ఏంటి అని చెబితే వాళ్ళు మెయిన్గా ఏమంటారంటే విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అంటారు. వాళ్ళు సరిగా మాట్లాడలేరు, వాళ్ళ ఆలోచనలను సరిగా ప్రజెంట్ చేయలేరు, దానివల్ల మేము వీఆర్ నాట్ సెలెక్టింగ్ దెమ్ అంటారు. కాబట్టి విద్యార్థులు నేర్చుకోవాల్సిన మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైన్ యువర్ వర్డ్. మనం ఎలా ప్రశిక్షణ ఇవ్వగలము అంటే దానికి సింపుల్ సొల్యూషన్ వేస్తే స్టార్ట్ రీడింగ్ బుక్స్. మంచి మంచి పుస్తకాలు చదవండి. ఈ మధ్య అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుందంటే మార్కెట్లో టెక్స్ట్ పుస్తకాలు కూడా మనం చదవడం మానేసాం. ఈ మధ్య ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ మెటీరియల్. ఏదైనా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని మనం అడుగుతాం. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, క్వశ్చన్ పేపర్ ఏమన్నా దొరుకుతుందా, ఇవి మనం ఆలోచిస్తాం. కానీ మనం టెక్స్ట్ బుక్లు చదువుదాం, ఇతర పుస్తకాలు చదువుదాం అన్నది చాలా. ఆ మహానుభావుడు ఆయన ఎప్పుడైతే రాష్ట్రపతిగా రిటైర్ అయ్యి బయటకు వస్తాడో రాష్ట్రపతి భవన్ నుంచి, ఆయన దగ్గర ఉన్నవి 5 సూట్లు, 5 కోట్లు. ఇవి ఆయన దగ్గర ఉన్న 5,000 పుస్తకాలు. ఇది ఆయన ప్రాపర్టీ. ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రాపర్టీ 5,000 పుస్తకాలు. చూడండి, ఆయన ఉదయం లేవగానే ఆయన చేసే పని ఏంటంటే పుస్తకాలు చదవడం, బ్రహ్మాండమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల. ఒకతను మొన్న ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇంటి మీద బ్రహ్మాండమైన ఒక ఫిష్ షేప్లో ఒక వాటర్ ట్యాంక్ డెవలప్ చేశాడు. దానికి బ్రహ్మాండమైన ట్యూబ్స్ అన్నీ పెట్టాడు. ఆ తర్వాత ఏమైందంటే ఫైనల్గా అక్కడికి నీళ్లు రాలేదు. కాబట్టి ఆ ట్యాంక్లో మీరు ట్యాప్స్ తిప్పినా కూడా ఏమీ రాదు, ఓన్లీ ఎయిర్ ఈజ్ కమింగ్ అవుట్. అదేవిధంగా మనలో గనక, మన ట్యాంక్లో గనక సబ్జెక్టు లేకుంటే మన వాటర్ ఫ్లో కూడా ఏమీ రాదనమాట ఆ బిల్డింగ్ రాగా. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్లో, మీకు బ్రహ్మాండమైన ఫ్లో కావాలంటే మాట్లాడడానికి మనలో కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోగలరంటే మీరు పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. చాలామంది ఇళ్లలో చూస్తుంటారు, మాట్లాడుకుంటుంటారు. అపార్ట్మెంట్ కల్చర్ ఈ మధ్య చాలా ఎక్కువైంది. మీ విజయనగరంలో ఉందో లేదో తెలియదు కానీ నాకు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు, మేము 48 ఇంచుల టీవీ తెచ్చామండి అంటారు. అంటే వెంటనే వాళ్ళ ఇంట్లో, పక్క వాళ్ళ ఇంట్లో గొడవ, వాళ్ళ ఇంట్లో 48 ఇంచుల టీవీ ఉంచిందని మనం వెళ్ళి 53 ఇంచుల టీవీ తీసుకురావాలని, వెంటనే ఆ మాల్కి వెళ్ళడం, తీసుకురావడం. కాబట్టి ఈ విధమైన కాంపిటీషన్లో మనం వెళుతూ ఏం చేస్తున్నామంటే మనకు ఉపయోగపడని అనేక వస్తువులు మనం తెచ్చుకుంటున్నాం. కానీ మన మధ్య ఎలా పోటీ ఉండాలంటే, మా ఇంట్లో 500 పుస్తకాలు ఉన్నాయి అంటే మా ఇంట్లో 1000 పుస్తకాలు ఉన్నాయి. ఈ విధమైన కాంపిటీషన్ మనం తీసుకురాగలిగితే చూడండి, మన పిల్లల యొక్క స్వభావం కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతిలో కానీ చాలా మార్పు కలుగుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నేను చేస్తున్న ఒకే విన్నపం ఏంటంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు బొకేలు, షాల్స్, స్వీట్స్ తీసుకెళ్ళండి. టేక్ ఏ బుక్. ఒక పుస్తకాన్ని మీరు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. చూడండి, ఒక సంవత్సర కాలంలో విజయనగరంలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీస్ కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే, రాత్రి పడుకోబోయే ముందు మన పిల్లవాళ్ళు ఈ సిఐడి, క్రైమ్ పెట్రోల్ ఇలాంటి సీరియల్స్ చూడకుండా ఒక మంచి పుస్తకం చదివి పడుకుంటే, ఒక మంచి కథ చదివి పడుకుంటే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా వస్తుంటాయి. మా పట్టాభిరామ్ గారు చెప్తుంటారు, ఈ పిల్లలు ఈ సిఐడి చూసేసి వాళ్ళు చాలా క్రిమినల్స్గా మారుతున్నారండి ఈ మధ్యాహ్నం అని చెప్పడం జరుగుతుందన్నమాట ఆయన. ఎందుకంటే కళల్లో అన్నీ కూడా ఇటువంటి కళలే వస్తుంటాయి. మనల్ని ఎవరో అరెస్ట్ చేసినట్టు, ఆరు లేకుంటే మనం ఎవరో చంపినట్టు, ఈ విధమైన కళలు వచ్చి వాళ్ళ జీవితాలు పాడవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ట్రైనింగ్ యువర్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మీరు బ్రహ్మాండంగా పెంచుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ లైబ్రరీస్ ఇన్ యువర్ హోమ్. ఆ విధంగా చేసుకోండి. 4వది అతి ముఖ్యమైనది ఏంటంటే, ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఆలోచన విధానాలను మార్చుకోవడం కూడా చాలా ముఖ్యం. మన జీవితాలు మారాలంటే, మనం స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఆలోచన విధానాలు, సకారాత్మకమైన ఆలోచనలు, హ్యావ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్. ఒకసారి బుద్ధుడి దగ్గరికి వచ్చి, గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి ఒకతను విపరీతంగా తిట్టాడట. ఆయన ఏమన్నాడంటే, ఏమీ చెల్లించలేదు గౌతమ బుద్ధుడు. ఆయన అడిగాడంట అతన్ని,
నువ్వు ఏదైనా ఒక వస్తువుని ప్రజెంట్ చేయడానికి వెళితే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి కనుక దాన్ని తీసుకోకుంటే ఆ వస్తువు ఎక్కడ ఉండిపోతుంది అని అడిగాడట ఆయన. నేను ఒక గిఫ్ట్ చేయడానికి వెళ్తాను, ఈ పుస్తకాన్ని మీకు గిఫ్ట్ చేయడానికి వెళ్తాను, ఇస్తాను, కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉండిపోతుంది? నా దగ్గరే ఉండిపోతుంది. అందుకని మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన శాపనార్థాలు, తిట్లు కూడా నేను తీసుకోలేదు, కాబట్టి అవన్నీ కూడా మీ దగ్గరే ఉండిపోయాయి అని గౌతమ బుద్ధుడు చెప్తాడు. అందువల్ల గౌతమ బుద్ధుడిలో టెన్షన్ లేదు, ఈ తిట్లు ఇచ్చిన వాడిలోనే టెన్షన్ పెరిగింది. అతను యాక్చువల్గా ఆ తిట్లను టెన్షన్ తగ్గించుకోవడానికి ఇస్తే అవి మళ్ళీ అతనికే వచ్చేసాయి అనమాట. దీన్నే అంటారు థాట్ ప్రాసెస్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మాండమైన థాట్ ప్రాసెస్. ఏదైనా ఒక సీన్ చూస్తే, ఏదైనా ఒకటి గమనిస్తే దాని నుంచి మనం ఏం చేయగలము అన్నది ఆలోచించుకోవాలి. నిన్న NIRDలో నాకు తెలిసిన మంచి మిత్రుడు మా టీంలో ఉంటాడు, ఆ అబ్బాయి పేరు పవన్. ఆ అబ్బాయికి నిన్న నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. ఎందుకు అవార్డు వచ్చిందంటే అతను చేసిన ఇన్నోవేషన్స్, అతనికి వచ్చిన ఆలోచన విధానం. అతను ఏం చేశాడంటే, మొన్న వాళ్ళ ఇంటి పక్క ఊరున గ్యాస్ సిలిండర్ పేలి 2 చనిపోయారు. మనం మామూలుగా ఇలాంటి విషయాలు ఎన్నో చదువుతుంటాం పేపర్లో, దాన్ని పట్టించుకోం. కానీ ఈ పిల్లవాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది చూడండి. ఈరోజు ఈ ఊరి పక్కన ఉన్న 2 గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయారు, రేపు మా ఇంట్లోనే ఈ విధంగా అవుతే ఏమవుతుందని ఆలోచించాడు. ఉదయం నుంచి ఆలోచించి సాయంత్రానికి ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు, దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, మామూలుగా స్టడీ చేశాడు, గ్యాస్ సిలిండర్ పేలుడు ఎలా సంభవిస్తుంది అని ఆలోచించాడు. మామూలుగా ఏమవుతుందంటే, గ్యాస్ సిలిండర్ లీక్ అయిన తర్వాత ఆ రూమ్లో అంతా గ్యాస్ ఉన్న తర్వాత మనం వెళ్ళి ఉదయాన్నే లైట్ ఆన్ చేస్తాం. దానిలో ఉన్న స్పార్క్ వల్ల ఆ గ్యాస్ అంటుకొని అక్కడ పేలుడు సంభవిస్తుంది. కాబట్టి అనుకున్నది ఏంటంటే, గ్యాస్ సిలిండర్లోంచి గ్యాస్ రాగానే మొదట నేను కంట్రోల్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాలి. తరువాత మన ఇంటిలో గ్యాస్ లీక్ అయిందని చెప్పేసి మన ఫోన్లో SMS రావాలి. ఈ విధంగా ఆలోచించాడు. సాయంత్రం కంతా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు అనమాట. దానికి కారణం ఏంటంటే థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. హీ హాజ్ బీన్ ట్రైనింగ్ హిస్ థాట్ ప్రాసెస్. చదివింది 7వ తరగతి మాత్రమే. అతనికి అమెరికాలో ఉన్న బర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చాడు. ఇప్పుడు అబ్బాయి పేరు డాక్టర్ పవన్. ముఖ్య కారణం దానికి ఆలోచన విధానాన్ని బ్రహ్మాండంగా ట్రైన్ చేశాడు కాబట్టి అతనికి దొరికింది. మల్లేశం అనే సినిమా చూసింటారు మీరు, ఎంతమంది చూశారు నాకు తెలియదు కానీ, చింతకంటి మల్లేశం, ఆయన స్టోరీ కూడా ఒక్కసారి చదవండి. వాళ్ళ అమ్మ నాన్నలు కష్టపడి ప్రతిరోజు 9 గంటలు ఒక పోచంపల్లి శారీ నేయడానికి 9 గంటలు పట్టేది. ఈ పిల్లవాడు చూశాడు, అమ్మ నాన్నలు ఇంత కష్టపడుతున్నారు, నేనేమైనా చేయలేనా అని అనుకుని 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తను ఒక మెషిన్ని కనిపెట్టాడు. దాని పేరు లక్ష్మీ ఆసు మెషిన్. ఆ మెషిన్ ద్వారా ఈరోజు వాళ్ళ అమ్మా నాన్నలు ఒక గంటన్నరలో ఒక చీరను, వాళ్ళు పోచంపల్లి చీరను నేయగలుగుతున్నారనమాట. ఆ కుర్రవాడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మన గవర్నమెంట్. మనలాంటి కుర్రవాడే, మీలాంటి కుర్రవాడే, కానీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడనమాట. కాబట్టి నేను వాట్సాప్లో ఉన్నానా, నేను ఫేస్బుక్లో ఉన్నానా, ఎన్ని గ్రూపుల్లో నేను ఉన్నాను, ఎంతమంది ఇది చెప్తున్నారు, వీటి గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. నేను ఏం చేయగలను నా జ్ఞానాన్ని ఉపయోగించి అని వాళ్ళు ఆలోచించుకున్నారు. ఒక శాస్త్రవేత్తలుగా వాళ్ళు తయారు కావాలి. దీనికి కావాల్సింది ఏంటంటే మన ఆలోచన విధానాల్ని మార్చుకోవాలి. అందుకనే స్వామి వివేకానందుల వారు ఏమన్నారు, ఒక మనిషి ఎలా ఉండాలంటే, ఏదైనా చదివినప్పుడు, ఏదైనా చూసినప్పుడు ఆ విషయాన్ని గమనించి వెంటనే రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయిన తర్వాత నేనేం చేయగలను అన్న భావనలు గనక తనలో పెంచుకుంటే ఆ మనిషి ఏదో ఒకటి కొత్తగా సృష్టించగలడు అని చెప్పారు. కాబట్టి ఇటువంటి ఉదాహరణలు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన పిల్లవాళ్ళ ఆలోచన విధానాలను కూడా మార్చి వాళ్ళు ఏదైనా కొత్త కాంట్రిబ్యూషన్ చేసే విధంగా మనం గనుక తయారు చేయగలిగితే ఒక గొప్ప సృష్టిని మనం సృష్టించవచ్చు అన్నమాట. కాబట్టి చేయాల్సిన 4 విధానాలు. మొదటిది, ట్రైన్ యువర్ బాడీ. మీ శరీరాలకు ట్రైనింగ్ ఇవ్వండి. రోజు 1 గంట 45 నిమిషాలు వ్యాయామం చేయడం. రెండవది, ట్రైన్ యువర్ మైండ్. మీ మనస్సులని, మీ మైండ్ని ట్రైనింగ్ ఇవ్వడానికంటే యోగా అండ్ ప్రాణాయామ. 3, ట్రైన్ యువర్ వర్డ్. అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు బ్రహ్మాండమైన పుస్తకాలు చదవండి. 4వది, ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్.
ఇలా జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వ్యక్తుల యొక్క చరిత్రలు మీరు చదివితే మీ ఆలోచన విధానం కూడా మారుతుందన్నమాట. మొన్న జాదవ్ పింగాంగ్ అని ఒకతన్ని కలిశాను నేను. ఈ ఈజ్ కాల్డ్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అతను కూడా ఏమీ చదవలేదు. గత 30 సంవత్సరాలుగా అస్సాములో 1400 ఎకరాలని మొత్తం అడవిగా మార్చేశాడు ఒక్క వ్యక్తి, జాదవ్ పెగాంగ్. ఆయన గురించి చదవండి ఒకసారి. మన ఈయన ఉన్న రామయ్య గారు, దరిపల్లి రామయ్య గారు ఖమ్మంలో, ఆయన కూడా అనేక సంవత్సరాలుగా కోట్ల కొద్ది మొక్కలు ఆయన పెంపొందించాడనమాట. వీరందరి జీవితాలు చదువుతుంటే మనలో ఒక ఆవేశం కలుగుతుంది. నేను కూడా ఏమన్నా చేయగలనా అన్న భావాలతో గనక మనం ముందుకెళితే, మనం అందరం ఒక్కొక్కరు కాంట్రిబ్యూట్ చేయడం మొదలవుతే, చూడండి భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నాం మనం. ఒక్కొక్కరు కొద్దిగా ఒక సముద్రపు చుక్కలాగా మనం గనక అందరూ, అందుకంటే అంటారు బిందు బిందు మిల్కే సింధు హోతాయా అని చెప్పేసి, అంటే చిన్న చిన్న బిందువులన్నీ కలిసి పెద్ద మహాసముద్రంలాగా తయారవుతుంది. కాబట్టి మనం అందరం కలిసి మన వంతు బాధ్యతగా సమాజంలో ఏదైనా చేయగలమా అని ఆలోచించండి. వై నాట్ వీ మేక్ విజయనగరం యాజ్ ప్లాస్టిక్ ఫ్రీ విజయనగరం? ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. ఒక జస్ట్ ఐడియా ఇస్తున్నాను నేనంతే. ప్లాస్టిక్ ఎంత ప్రమాదంగా మనకు తయారైందంటే, ఇప్పుడు వర్షాలు ఎలా పడుతున్నాయి చూడండి. మీకు వర్షాలకు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు వస్తాయి, ఎంత పడుతుంది, ఇది కూడా మనకు తెలియదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. మన వార్మింగ్ అవుతుంది మన సర్ఫేస్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఆవిరైపోతుంది. ఇదంతా కలిసి వర్షాల్లో వస్తుంది. ఒక లిమిట్లో ఏదైనా జరిగితే బాగుంటుంది, కానీ ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ ఎ లిమిట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రక్టివ్. కాబట్టి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన భూగర్భంలో కూడా నీళ్లు వెళ్ళట్లేదు. దీనికి కారణం ఏంటంటే ప్లాస్టిక్. మొన్న విజయవాడలో గాంధీ హిల్స్ అని ఒక పరిసరానికి వెళ్ళాం మొక్కలు నాటకడానికి. అక్కడ తవ్వుతుంటే ఆ గ్రౌండ్ కిందంతా కూడా ఒక షీట్ ఆఫ్ ప్లాస్టిక్ అక్కడ ఏర్పాటైపోయింది అనమాట. మీరు ఏవైతే పడేస్తున్నారో ప్లాస్టిక్, అవన్నీ వెళ్ళి ఒక షీట్ లాగా తయారయ్యి పైనుంచి వచ్చే వర్షాన్ని భూగర్భంలోకి వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి యాజ్ ఎ సొసైటీ మెంబర్స్, యాజ్ రోటరీ క్లబ్ మెంబర్స్, మనమంతా ఆలోచించి విజయనగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా చేయగలమా అన్నది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. గత ఒక సంవత్సరంగా ప్రయత్నం చేస్తూ మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా చేయగలిగాం. మేమంతా కలిసి ఒక సంవత్సరం ప్రక్రియ, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. చిన్న చిన్న పానీపూరి వాళ్ళు కూడా వెళితే, సార్ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, సమాజం కోసం నేను ఏదైనా చేస్తానని వాళ్ళు ఇస్తున్న ప్లాస్టిక్ ఇవి తీసేసి వాళ్ళు మన ఆకులతో చేసిన దొన్నెలు వాళ్ళు వాడుతున్నారనమాట. షాప్ కీపర్స్ కూడా వాళ్ళు బోర్డులు పెట్టారు, ఎవరైతే వాళ్ళ సొంత బ్యాగ్స్ తీసుకొని వస్తారో వాళ్ళకి మేము 10% డిస్కౌంట్ ఇస్తాం మేము బిల్స్లో అని. అందరూ జూట్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళడం మొదలుపెట్టారనమాట. కాబట్టి ఈ విధమైన పనులు మనం చేసుకుంటూ ఒక సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం గనక చేయగలిగితే, మన ఆలోచన విధానాలు మారగలిగితే దేశం కూడా ముందుకు వెళుతుందన్నమాట. కాబట్టి యువతరానికి ముఖ్యంగా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, దేశాన్ని పరిగెత్తించాలంటే మనం పరిగెత్తాలి. మనం కూర్చొని పోయామంటే దేశం కూడా కూర్చుండిపోతుంది. కాబట్టి లెట్ అస్ రన్. కాబట్టి మనం పరిగెడుతూ దేశాన్ని కూడా పరిగెట్టిద్దాం. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన భారతదేశంగా మనమందరం కలిసి తయారు చేసే బాధ్యత మన అందరి మీద ఉందని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధమైన ఆలోచన విధానాలతో మనకున్న స్ట్రెస్ను తగ్గిస్తూ, అనవసరమైన విషయాలను గురించి బయటకు వచ్చేసి, మనంతకు మనం క్రియేట్ చేసుకున్న స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేసి, మన జీవితాన్ని బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తూ, మన ప్రతిరోజుని ప్లాన్ చేసుకుంటూ మనం గనక ముందుకు వెళ్ళగలిగితే, టైంను అద్భుతంగా ఉపయోగించుకుంటూ, సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ, ఆ సమయాన్ని ప్రతి సెకండు, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి నెల ఏ విధంగా మనం వాడుకుంటున్నామని మనంతా కలిసి గనక పని చేయగలిగితే గొప్ప there is going to be a bright future for this nation. కాబట్టి ఈ దిశగా మనమంతా ఆలోచించాలి. వ్యక్తిగత స్వార్థం నుంచి సమాజం వైపు మనమంతా వెళ్ళగలగాలి. సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. వీ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేది ఏమీ లేదు. వాళ్ళిద్దరూ ఈరోజు పోస్టర్స్ మీద వెలుగొందారంటే వాళ్ళు ఏమీ తీసుకువెళ్ళలేదు. బట్ దే హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ. భారతదేశానికి ఏమి ఇవ్వాలో వాళ్ళంతా ఇచ్చి వెళ్ళారు. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరిని మనం పోస్టర్ మీద పెట్టుకొని గౌరవిస్తున్నాం. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్, యూ డోంట్ టేక్ ఎనీథింగ్. అందుకనే అలెగ్జాండర్ గారి కథను ఒకసారి చదవండి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు.
తర్వాత తన చివరి కాలంలో 3 కోరికలు కోరి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆయన మొదటి కోరిక, నన్ను ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారో నాకు, వాళ్ళు నా శవాన్ని మొయ్యాలి అంటాడు. రెండవది, నేను సంపాదించిన ఆస్తినంతా, వజ్రాలు ఉన్నాయి నా దగ్గర, వైఢూర్యాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, నా శవయాత్ర జరుగుతున్నప్పుడు ఈ మొత్తాన్ని వెదజల్లుతూ మీరు వెళ్ళండి అన్నాడు. మూడవది, నన్ను సమాధి చేస్తున్నప్పుడు ఈ 2 చేతులను ఇలా బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి. ఎందుకంటే ప్రపంచమంతా అనుకుంటారు ఈ అలెగ్జాండర్ అన్నవాడు విశ్వవిజేత, కానీ వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి ప్రజలకు తెలియాలి అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. కాబట్టి వీ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్. మనం వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళం. మనం కావాలంటే యూ కెన్ లీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. మనం చాలా విషయాలు మనం సమాజానికి వదిలేసి వెళ్ళి మనం సమాజం అంతా గుర్తింపదగ్గ వ్యక్తులుగా మనం కనుక పనులు చేయగలిగితే ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి అందుకనే 2 మహానుభావులు వాళ్ళు జీవించి ఉన్నప్పుడు దే హ్యావ్ గివెన్ ది మ్యాక్సిమం టు ది కంట్రీ. వాళ్ళు ఏం చేయగలరో దాన్ని ఇవ్వగలిగారనమాట. అందుకనే వాళ్ళు మహానుభావులు కాగలిగారు. వాళ్లకు మనకు ఏమీ తేడా లేదు. వాళ్లకు మనకు ఏమీ తేడా లేదు. ఓన్లీ ఆలోచన విధానాల్లో మార్పు ఉండడం వల్ల వాళ్ళు ఆ స్థాయికి చేరగలిగారు. ఆలోచన విధానాలు మనం మార్చుకోకపోవడం వల్ల ఈ విధంగా మనం ఉంటున్నాం అన్నాడు. కాబట్టి లెట్ us డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. సమాజానికి ఏమన్నా చేద్దాం. మా ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు ఎల్ఐసిలో పనిచేస్తారు, ఏముంది హ్యాపీగా ఉండొచ్చు హైదరాబాద్లో. కానీ ప్రతి చోట తిరుగుతూ మన కర్తవ్యంగా ప్రజలను చైతన్యపరచాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా మీ అందరినీ చైతన్యపరుస్తున్నారన్నమాట. హీ ఈజ్ ఎ లెజెండ్. ఆ విధంగా గనక మనం మనకున్న పరిధిలో గనక మనం సేవ చేసుకుంటూ వెళ్ళగలిగితే వీ కెన్ ఆల్సో బికమ్ లైక్ దెమ్. కాబట్టి ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మన జీవితాన్ని ఏ విధంగా మనం మార్చుకోగలము అన్నది మనం ఆలోచించాలి. వెళుతూ మొన్న పట్టాభిరామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఒక 5 విషయాలు మనం మానుకుంటే మనలో స్ట్రెస్ తగ్గుతుందన్నది. ఆయన దానికి ఒక యాక్రోనియం పెట్టారు, ప్లేన్, PLANE. P అంటే పోస్ట్పోన్మెంట్. నేను ఇందాక చెప్పాను, ప్రొక్రాస్టినేషన్ ఆర్ పోస్ట్పోన్మెంట్. జీవితంలో ఎప్పుడూ మనం పోస్ట్పోన్ చేయవద్దు. రేపు అన్న విషయాన్ని మనం మానేద్దాము. రేపు ఏదైనా చేయాలంటే ఈరోజు చేద్దామన్నాను. ఈరోజు ఏమన్నా చేయాలంటే ఇప్పుడు చేద్దామని మనం అనుకుంటే అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. రెండవ L, P తర్వాత L అంటే ఆయన ఏమన్నారంటే లేజినెస్. అంటే ఏదైతే బద్ధకపు చర్యలు ఉన్నాయో దాని నుంచి మనం దూరంగా వెళ్ళాలి. మనిషికి బద్ధకం ఎందుకు వస్తున్నది కూడా ఒక స్టడీ జరిగితే దానికి ముఖ్య కారణం, దాని నుంచి లేజినెస్ నుంచి మనం బయటపడడానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఒకటి చదివారు. ఉదయం 5 గంటలకు ఎవరైతే లేస్తారో వాళ్ళలో లేజినెస్ అన్నది ఎప్పుడూ వాళ్ళలో రాదు అన్నది విశ్వవ్యాప్తంగా జరిగిన విషయం. చూడండి, మనం ఒక్కసారి ఆలోచించండి, మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం అన్నది. ఒక బ్రహ్మాండమైన పుస్తకం ఉంది, రాబిన్ శర్మ గారు రాసింది. ఆ పుస్తకం పేరు ది 5 AM క్లబ్. అందులో 5 గంటలకు లేచిన మహానుభావులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతున్నాయని. ఎందుకంటే ముఖ్యంగా అడ్వాంటేజ్ ఏంటంటే 5 గంటలకు లేస్తే మనకి వాట్సాప్ మెసేజ్లు పంపేవాళ్ళు అప్పటికి లేచి ఉండరు. వాళ్ళు ఫోన్ క్లీన్గా ఉంటుంది, ఫోన్లో ఏ విధమైన మెసేజ్లు రాదు, ఏ విధమైన టోను రాదు. కాబట్టి 5 నుంచి 6:30, 7 వరకు 2 గంటలు ది టైమ్ ఈజ్ యువర్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ 2 గంటల్లో మీరు చేయండి. బ్రహ్మాండంగా ఏ విధమైన లేజినెస్ లేకుండా జీవితంలో యూ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. అందువల్ల ఇక్కడున్న యువతరానికంతా నేను చేస్తున్న సూచన ఏంటంటే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఈ నవరాత్రుల గురించి దృష్టిలో పెట్టుకొని మనం 5 గంటలకు లేద్దామని నిర్ణయించుకోండి. జీవితం మారిపోతుంది మీది. చూడండి, ఈ 10 రోజులు ఒక్కసారి అనుభవించి చూడండి. ఆ తర్వాత బాడీ ఆటోమేటిక్గా గేరప్ అవుతుందన్నమాట. మిమ్మల్ని లేపేస్తుంది ఉదయం 5 గంటలకంతా. యూ హ్యావ్ టు గెటప్. ఆ 2 గంటలు మీరు బ్రహ్మాండంగా వాడుకోగలిగితే మన జీవితాలు మారుతాయి. మూడవది వచ్చేసి ఏ ఈజ్ అట్రాక్షన్స్. అనవసరమైన అట్రాక్షన్స్ నుంచి మనం దూరం వెళ్ళగలగాలి. అనవసరమైన అట్రాక్షన్స్ ఇవన్నీ ఈ టెక్నాలజీ ఏదైతే వస్తుందో ఈ టెక్నాలజీ అంతా కూడా మనల్ని లాగేస్తుంది అన్నమాట మన దగ్గరికి. సినిమాలు కానీ, ఈ టెక్నాలజీ కానీ, ఈ సోషల్ మీడియా అంటారు, ఇవన్నీ కూడా మనల్ని లాగేస్తుంది. కాబట్టి ఈ ఆకర్షణల నుంచి మనల్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మళ్ళా యూ కెన్ యాక్చువల్లీ గో. నెక్స్ట్ N ఈజ్ నెగ్లిజెన్స్. మాకేమీ పట్టదు అన్న ధోరణులు ఏవైతే ఉంటాయో
మన జాగ్రత్తలు తీసుకువెళ్ళకున్నా కూడా మనకు అఘాతం. ఫైనలీ ఈజ్ ఈగో అంటే మన గురించి మనం చాలా గొప్పగా అనుకోవడం అనమాట. దానివల్ల ఏంటంటే ఎవరిని మనం లెక్క చేయం. ఆ విధమైన భావాలు గనక మనం తీసుకుని వెళ్ళగలిగితే, ఈ 5 విషయాలు గనక మీరు వదిలేయగలిగితే, ఫస్ట్ ఈజ్ పోస్ట్పోన్మెంట్, సెకండ్ వన్ ఈజ్ లేజినెస్, థర్డ్ వన్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ అట్రాక్షన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ బీయింగ్ నెగ్లిజెంట్, అండ్ ఫైనలీ ఈజ్ రిమూవింగ్ ఈగో ఫ్రమ్ అస్. కాబట్టి ఈ 5 విషయాలు గనక మనం పరిశ్రమ చేయగలిగితే, ఏ విధంగా అయితే విమానం బ్రహ్మాండంగా వెళుతుందో మనం కూడా ఆ విధమైన విమానంలో వెళ్ళి గొప్ప దేశాన్ని, గొప్ప వ్యక్తులని మనం సృష్టించవచ్చు అన్నమాట. అందువల్ల ఈరోజు ఈ సందేశం ద్వారా ఈ కమ్యూనికేషన్ ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, లెట్ us come out of this stress. Let us come out of this stress. Let us be happy in life. చాలా ఆనందంగా ఉండండి. అనవసరమైన స్ట్రెస్సుల నుంచి మార్చుకోండి. ఆ 20% కనీసం గనక మన బ్రెయిన్కి గనక మనం పని పెట్టగలిగితే మనం కూడా ఒక స్థాయికి జరిగి కనీసం మా డాక్టర్ గారి దగ్గర ఉన్న దాని వరకు చేరతాం మనం. ఆ తర్వాత మిగతా 80% మనం గనక జయించగలిగితే కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత మన చిత్రాలు ఆ ఫ్లెక్సీ మీద కనపడతాయన్నమాట. కాబట్టి ఆ స్థాయికి మనమంతా వెళదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు గంపా నాగేశ్వరరావు గారికి, మా ఇంపాక్ట్ టీమ్కి, ముఖ్యంగా విజయనగరం రోటరీ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జీవితాలు బాగవ్వాలి, మనతో పాటు మన దేశాన్ని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే కలాం గారు మాతో అంటూ ఉండేవాళ్ళు, లక్ష్మీనారాయణ ఈ మధ్య కాలేజెస్కి వెళుతున్నానయ్యా, అక్కడ పిల్లవాళ్ళు టీషర్ట్లు వేసుకొని దాని మీద న్యూయార్క్ అని రాస్తున్నారు, దాని మీద లాస్ ఏంజలస్ అని రాస్తున్నారు, దాని మీద లండన్ అని రాస్తున్నారు. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే, అమెరికాలో ఉన్న, న్యూయార్క్లో ఉన్న అమెరికన్లు, లాస్ ఏంజలస్లో ఉన్న అమెరికన్లు, లండన్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్, ఇండియా అని రాసుకొని ఆ విధంగా వాళ్ళు తిరుగుతూ ఉండాలి. అటువంటి భారతదేశాన్ని నేను సృష్టించాలి అని వెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన అన్నమాట. కాబట్టి ఆయన కలలను సాక్షాత్కారం చేయడం మన అందరి కర్తవ్యం అన్నమాట. ఎందుకంటే ఏ విధమైన ఆయన సెల్ఫిష్నెస్ లేకుండా కేవలం సమాజం కోసం పాటుపడిన ఆ మహానుభావుడికి మనం రుణం తీర్చుకోవాలంటే మనం అందరం కూడా మన పరిలో మనం గనక సమాజం కోసం మనం పాటుపడడం మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఫైనల్గా స్టూడెంట్స్ పైన కనపడుతున్నారు నాకు. చాలామంది స్టూడెంట్స్ నన్ను వచ్చి అడుగుతుంటారు, సార్ మా జీవిత లక్ష్యాలు ఏముండాలి, మా జీవిత ధ్యేయాలు ఏముండాయి, మా గోల్స్ మేము ఏ విధంగా పెట్టుకోవాలి అని అడుగుతుంటారు. వాళ్లకు ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, మళ్ళీ 3 గోల్స్ మళ్ళీ మీకు చెప్తాను. మొదటి లక్ష్యం విద్యార్థులది, నా వల్ల మా తల్లిదండ్రులకి, నా వల్ల మా విజయనగరానికి, నా వల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నా వల్ల భారతదేశానికి పేరు రావాలి అని నెంబర్ 1 గోల్గా ఉండాలన్నమాట మీది. దట్ ఈజ్ నెంబర్ 1 గోల్. నెంబర్ 2, రెండవ లక్ష్యం జీవితంలో, నేను ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదువుకుంటున్నానో ఆ కాలేజీకి, స్కూల్కి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి అని ప్రతి విద్యార్థి ఆలోచించాలన్నమాట. ఐ షుడ్ గో యాజ్ ఎ చీఫ్ గెస్ట్ టు మై ఆల్మా మ్యాటర్. నేను చదివిన స్కూల్కి, చదివిన కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. మూడవ ముఖ్యమైన ఇదేంటంటే, అందుకనే కలాం గారు అంటారు, అది యువర్ సిగ్నేచర్ షుడ్ బికమ్ ఎన్ ఆటోగ్రాఫ్. మన సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి, అది మన జీవిత లక్ష్యం అవ్వాలి. కాబట్టి ఈ 3 లక్ష్యాలను పాటించుకుంటూ మనం చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తూ జాయిన్ ది 5 AM క్లబ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వండర్ఫుల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. చెయ్యాలాగా ఉండండి. నాతో పాటు చెప్పండి, నేను రేపు ఉదయం నుండి అనారోగ్య పరిస్థితుల్లో తప్ప ప్రతిరోజు 5 గంటలకే నిద్రలేస్తానని మనస్ఫూర్తిగా సార్ ముందు, సభ ముందు మాటిస్తున్నాను. చప్పట్లు. సూపర్, ఎక్స్ట్రాడనరీ. నౌ విజయనగరం విల్ వేకప్ ఎట్ 5 AM. మీరు లేవండి, ఇంకో 3 లేపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 9849000026 ఈ నంబర్కు జై రోటరీ అని పెట్టండి. మీకు ఇప్పుడు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు 5 AM క్లబ్లో చేరుతారు. రైట్. ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ గారు, రవి సార్,
Chairman sir, please felicitate our Joint for Development, JD sir. 1, 2, 1, 2, 3. Thank you, sir. Thank you very much for your wonderful presence. బాబు సౌండ్ అయ్యా సరిగ్గా రావట్లే అలా ఉండాలి ఇప్పుడు నాతో ఉండాలి. థ్యాంక్ యూ సార్. సార్ కొద్దిసేపు స్టేజ్ మీద ఉండండి సార్. చిన్నపిల్లలకు కొన్ని అవార్డ్స్ ఇస్తున్నారు రోటరీ క్లబ్ వాళ్ళు. రైట్ సార్, మీరు దయచేసి ఆ ప్రైజ్ విన్నర్స్ పేరు भारत माता के, भारत माता के, भारत युवा शक्ति.